ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. ఆమేన్. ప్రభువునందు ప్రియదేని పిల్లరా, చదువుకునబడిన లేఖన నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈ ఉదయమున మీ పాద సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చారు. అందుని బట్టి నాయన మీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవటానికి కృప చూపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియదేని పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీరు మరి క్షేమముగా ఉన్నారని నేను తలస్తూ ఉన్నాను, ఆశిస్తూ ఉన్నాను. ప్రభువు మీ జీవితాల్లో ఈ ఆనంద మాసములో సంతోషమును ఆనందమును మరి అనుగ్రహించి ఉన్నాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రియదేని పిల్లరా, చదువుకున్న లేఖన భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి. ప్రియదేని పిల్లరా, ఈ రోజున ఆకాశ మండలంలో మనము అనేక నక్షత్రములను మనం చూస్తూ ఉంటాం. ప్రతి రాత్రి మరి అనేకమైనటువంటి కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి నక్షత్రములు మనం చూస్తూ ఉంటాం. వాటిని జ్యోతులు అని కూడా అంటాం. ప్రియదేని పిల్లరా, దైనందిన జీవితంలో మనం చూసేటువంటి ప్రతి నక్షత్రము మరి మరొకని ఆధారం చేసుకుని ప్రకాశిస్తుంది. అదేంటో తెలుసా? ఏ నక్షత్రమైనా మరి సూర్య ప్రకాశాన్ని, సూర్యుని యొక్క మరి వెలుగును తీసుకుని నక్షత్రం అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది. మరి మనం చూసేటువంటి జ్యోతులన్నీ అలాగనే ప్రకాశిస్తాయా అనంటే అలాగనే ప్రకాశిస్తాయి. సూర్యుడు తన వెలుగును ఇచ్చుట ద్వారా మరి ఆకాశ మండలంలోని జ్యోతులన్నీ వెలుగుతూ మనకు ప్రకాశిస్తూ కనిపిస్తాయి. అలాగే చంద్రుడు కూడా సూర్యునిలో నుండి ఆ వెలుగును తీసుకుని ప్రకాశిస్తాడు. ప్రియదేని పిల్లరా, ఇక్కడ మనం చదువుకున్న లేఖనంలో చూసినట్లయితే తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వచ్చి అంటూ ఉన్నారు కదా, మేము ఆయన నక్షత్రమును చూచితిమి. మేము ఆయన నక్షత్రము. ఈ నక్షత్రము ఎవరిది? మనము డైలీ చూసేటువంటి ఆ జ్యోతులలో ఒక జ్యోత అనంటే అది ఎంత మాత్రమును కాదు. ప్రియదేని పిల్లరా, ఈ జ్యోతి ఒక గుర్తుగా అది మరి ఉద్భవించినట్లుగా మనం చూడవచ్చు. ప్రియదేని పిల్లరా, దీనికి సూర్యకాంతి అవసరం లేదు. స్వయం ప్రకాశమానమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి జ్యోతి ఇది. మరి ఎందుకు పుట్టింది? అసలు దీని గురించి అంతకుముందు ఎవరైనా చెప్పారా? మొదలగు విషయాలను మనం ఆలోచన చేస్తే మరి ఆస్ట్రోనాట్స్ అంటే ఆకాశ మండలమును పరిశోధన చేసేటువంటి శాస్త్రవేత్తలు మరి వారు పరిశోధన చేయుటకు ఆధారమైనటువంటి కొన్ని గ్రంథాలలో ఈ లోకమునకు మరి ఒక మహోన్నతమైన వ్యక్తి పుట్టినప్పుడు మరి తనంతట తానే ప్రకాశించేటువంటి ఒక విచిత్రమైన మరి అపురూపమైనటువంటి ఒక నక్షత్రము పుడుతుంది. ఆ నక్షత్రమును అంతకుముందు ఎవరు చూచి ఉండరు అని వారి గ్రంథాలలో లిఖింప చేసుకున్నారు. మరి నిజదేవుడు ఎవరు అని అన్వేషించేటువంటి కొంతమంది జ్ఞానులు మరి వారి గ్రంథాలలో వ్రాయబడినటువంటి దానిని విశ్వసిస్తూ మరి ఈ లోకానికి రక్షకుడు పుట్టినప్పుడు ఒక నక్షత్రం వెలుస్తుంది. అది
మామూలు జ్యోతుల వలె ప్రకాశించదు. తనకు తానుగా ప్రకాశించేటువంటి ఒక వెలుగైనటువంటి మరి నక్షత్రము పుడుతుంది అని వారి గ్రంథాలలో వారు విశ్వసించిన దానిని మరి విశ్వసిస్తూ ఆ నక్షత్రము ఎప్పుడు పుడుతుందా అని ప్రతిరోజు దాని కొరకు మరి కనిపెట్టిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన పిల్లరా, మేము ఆయన నక్షత్రమును చూచి మామూలు జ్యోతులు అలాగున ప్రకాశించలేదు. మీకు ఇంకొకటి చెప్పమంటారా? మరి ఆ జ్ఞానులకు ఆ నక్షత్రము దారిని చూపింది. ఎక్కడకు? యేసు ప్రభు ఉన్నటువంటి ఇంటిలోనికి. ప్రియమైన పిల్లరా, మామూలు జ్యోతులు మనలను నడిపించినట్లుగా లేదా ఎవరినైనా మరి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నడిపించినట్లుగా మనం చూడలేం. కానీ మేము ఆయన నక్షత్రమును చూచి ప్రియమైన పిల్లరా, ఆ రోజున మరి ప్రకాశించినటువంటి ఆ నక్షత్రము ఆయనది. అది ప్రత్యేకమైనది. ఆ నక్షత్రము చేసినటువంటి కొన్ని మరి మంచి విషయాలు, ఆ నక్షత్రము ఏమేమి చేసిందో మనం ధ్యానం చేద్దాం ప్రియమైన పిల్లరా. ఈ నక్షత్రము మరి ఆయనది. ఆయన నక్షత్రము ఏం చేసింది? మొదటిగా జ్ఞానులను మరి యేసు దగ్గరకు నడిపించింది. ప్రియమైన పిల్లరా, ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, ఏ ఇంటి మీద చూసినా నక్షత్రం, ఏ ఇంటిలో చూసినా మరి నక్షత్రపు ఆనవాళ్ళు మనకు కనపడతా ఉన్నాయి. నక్షత్రము నీవు పెట్టి ఈ రోజున నీ ఇంటిలో ఉన్నటువంటి వారితో సమాధానం లేకుండా ఉన్నావేమో. నక్షత్రము ఏం చేసిందో తెలుసా? నక్షత్రము జ్ఞానులను యేసు దగ్గరకు నడిపించింది. ఈరోజు నీ చేయవలసిన పని ఏంటి? నీవు ఇంటి మీద నక్షత్రం పెడితే సరిపోతుందా అంటే దేవుడు దానిని ఎంత మాత్రమో అంగీకరించాడు. నీవు నక్షత్రమును కలిగి ఉండాలని ఆశపడితే ఆ నక్షత్రము చేసినటువంటి పనిని, క్రియను నీవు కలిగి ఉండాలి. నక్షత్రము జ్ఞానులను యేసు దగ్గరకు నడిపించింది. నక్షత్రము మరి ఆ యొక్క సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి పరిచయం చేసింది. దేవుని ఉనికిని మరి కనిపెట్టేటట్లుగా చేసింది. ప్రియమైన పిల్లరా, ఈ రోజున అనేక మంది నశించిపోతున్నటువంటి వారు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. వారు చీకటిలో నడుస్తూ తమ జీవితాలను చీకటిమయం చేసుకుని ఈ రోజున వెలుగుమయమైనటువంటి దేవుని యొద్దకు రాకుండా వారు తప్పిపోతున్నారు కదూ. అట్లాంటి వారు అనేక మంది నీ ఇంటి పక్కనే ఉంటే, నీ ఇంటి మీద స్టార్ ఉంటే నీవు వెలిగిపోతున్నావని, నీవు వెలుగు సంబంధివని, నీవు వెలుగులో ఉన్నావని అనుకుంటున్నావేమో. నీవు బయటి వారి కంటే ఎక్కువ చీకటిలో ఉన్నట్లుగా దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి స్టార్ పెట్టినంత మాత్రాన నీవు వెలుగు సంబంధివని అనుకోవద్దు. నక్షత్రం చేసినటువంటి ఆ క్రియ నీ జీవితంలో ఉండాలి. ఈ రోజున ఈ ఆనంద మాసములో నక్షత్రమును చూపి నీవు ఆనందంగా ఉన్నావని బయట వ్యక్తులకు కనబడుతున్నావేమో. నీ జీవితంలో నిజమైన సంతోషం ఉందా? నక్షత్రము యేసు దగ్గరకు జ్ఞానులు నడిపించినట్లుగా ఈ రోజున యేసు నామము ఎరిగినటువంటి వారు ఈ లోకములో అనేక మంది నీకు కనబడుతూ ఉన్నారు కదూ. అట్లాంటి వారికి క్రీస్తు సువార్తను చెప్పవలసిన బాధ్యత నీపై ఉంది కదా. ఆయన పుట్టుక ఆవశ్యకతను గురించి తెలియచేయవలసినటువంటి మరి బాధ్యత నీపైన లేదా? కేవలం ఇంటి మీద స్టారు పెడితే సరిపోతుంది అనుకుంటున్నావా? ప్రియమైన పిల్లలు ఆలోచన చేశారా? నక్షత్రము యేసు దగ్గరకు నడిపించింది. ఆ నక్షత్రము ఆయనది. నీవు ఎవరి వాడవు? నీవు క్రీస్తు వాడవైతే అనేక మందికి ఆయన పుట్టుకను, ఆవశ్యకతను నీవు తెలియచేయగలిగిన వాడవై ఉంటావు. ఈ ఆనంద మాసంలో క్రీస్తును ఆరాధించుట జ్ఞానులు ఏమన్నారండి? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ప్రియమైన పిల్లరా, ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు అక్కడ వ్రాయబడ్డాయి. ఆయన నక్షత్రమును చూశారు, ఆ నక్షత్రము నడిపించిన మార్గంలో నడిచారు, సాక్షాత్తు సర్వోన్నతుడైన దేవుణ్ణి కనుగొన్నారు.
ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆయనకు మరి బహుమతులు ఇచ్చారు. మొదటగా చేసిన పనేంటి? వారు సాగిలపడి నమస్కారం చేశారు. ఎవరికి చేశారు? మరి బాలుడైనటువంటి యేసు ప్రభుల వారికి. మరి తల్లిని తండ్రిని పూజించారు అనంటే ఎంత మాత్రమును అక్కడ తల్లిదండ్రులకు ప్రాధాన్యత లేదు. ఎందుకంటే పుట్టినవాడు సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి బాలుడైన యేసుకు వారు సాగిలపడి నమస్కరించిన తరువాత వారు మరి విలువైనటువంటి కానుకలను ఆయనకు మరి ఇచ్చారు. ప్రియమైన పిల్లరా, నీ జీవితానికి విలువ ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ జీవితంలో వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తుందో తెలుసా? నక్షత్రము చేసినటువంటి ఈ గొప్ప పని, ఈ గొప్ప క్రియ నీ జీవితంలో ఉంటే ఈరోజు నశించిపోతున్నటువంటి వారికి క్రీస్తు సువార్తను పరిచయం చేసి, క్రీస్తు పుట్టుక ఆవశ్యకతను తెలియచేసి, ఆయన యొక్క పుట్టుక ఎంత అవసరమైనదో, ఆయన పుట్టుకలో పాపము లేదు, ఆయన పుట్టుకలో మరి ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుని కుమారునిగా ఆయన తనకు తానుగా ఈ భూమి మీదకు మరి వచ్చిన వాడిగా మనం మరి చూడవచ్చునని అనేక మందికి మనం సాక్ష్యం ఇవ్వలేకపోతున్నావే. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు ప్రభువు నిన్ను అడుగుతా ఉన్నాడు, ఎంతమందిని నీవు ఆ నక్షత్రము దగ్గరకు నడిపించావు? నీవు రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి? ఎంతమందికి యేసు నక్షత్రమును గురించి పరిచయం చేశావు? కేవలం నీ ఇంటిపైన నక్షత్రం పెడితే సరిపోతుంది అనుకుంటున్నావా? నామకార్థ భక్తిని విడిచిపెట్టు. ఈరోజున నక్షత్రము నేర్పించే పాఠాన్ని నేర్చుకో. నక్షత్రము జ్ఞానులను ఏ రీతిగా ప్రభు చెంతకు చేర్చిందో, ఈరోజున నశించిపోతున్నటువంటి అనేకమైనటువంటి ఆత్మలు నీ చుట్టూ ఉన్నాయి. నీ ఇంటి పక్క వారితో నీవు సమాధానం లేకుండా ఈరోజున నక్షత్రం పెట్టి నీవు సంతోషంగా ఉన్నాను, నేను దేవుని పిల్లను, దేవుని పిల్లవాడిని అని అనుకుంటున్నావేమో. దేవుని యొక్క లెక్కలో నీవు లేవేమో. నిన్ను నీవు పరిశీలన చేసుకొని ఈరోజు నక్షత్రము మరి ఆయన నక్షత్రముగా నీవు మారి అనేక మందిని ఆయన దగ్గరకు నడిపించేటువంటి ఆలోచన కలిగి ఉండమని ప్రభు పేరు మనం చేస్తూ ఉన్నాను. ప్రియదేవుని పిల్లలారా, మరి నక్షత్రము దేవుని దగ్గరకు నడిపించేటువంటి దానిగా మారింది. ఆ నక్షత్రమే నీవు అవ్వాలని, ఆ నక్షత్రము వలె నీవు ప్రకాశించాలని, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నీవు అనుభవించాలంటే ఇప్పుడే ఈ రోజు నుంచే క్రీస్తు యొక్క పుట్టుక ఆవశ్యకతను తెలియచేస్తూ, క్రీస్తును ఎలా ఆరాధించాలో, ఎలా పూజించాలో, ఎలా గౌరవించాలో నీవు అనేక మందికి తెలియచేసేవారిగా మారాలి అని ప్రభు పేరు మనం చేస్తూ ఉన్నాను. క్రీస్తును కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి క్రిస్మస్ స్టార్ నామకార్థమైన భక్తిని విడిచిపెట్టి ఈ రోజున దేవునికి ఉపయోగపడేటువంటి జీవితాన్ని జీవిస్తూ ఈ లోకములో చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తెచ్చేటువంటి బాధ్యత కలిగి ప్రవర్తిద్దాం. క్రీస్తుకు ఉపయోగకరమైన పాత్రగా మారుదాం. క్రీస్తు సువార్తను ప్రకటించుదాం. క్రీస్తు జన్మ యొక్క ఆవశ్యకతను తెలియచేద్దాం. క్రీస్తును మరి నిజముగా ఆరాధిద్దాం. ప్రభువు మీ కుటుంబాలను ఆ రీతిగా నడిపించునుగాక. దేవుడు మీ కుటుంబాలలో ఈ క్రిస్మస్ ఆనందమును అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, చెప్పబడిన వాక్యం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలనైనా. దేవా, ఆ రోజు తూర్పు ధాన్యులను అయినా ఆ నక్షత్రము ఎలాగున నీ దగ్గరకు నడిపించిందో, ఈ రోజున నశించిపోతున్నటువంటి అనేక మందిని ఈ ఆనంద మాసములో నైనా ఇదిగో తండ్రి, నీ నక్షత్రము దగ్గరకు నాయన నీ సన్నిధికి నడిపించేటువంటి నక్షత్రాలుగా మారటానికి సహాయం దయచేయండి. అనేక మంది నాయన ఈ రోజున వెలుగుతున్నాము అనుకుని చీకటిలో సంచరిస్తూ ఉన్నారు నాయన. వారి దీపములు ఆర్పివేసుకొని వెలుగులోనికి రాకుండా ఇంకను చీకటిలో మగ్గిపోతూ ఉన్నారు. నీ సన్నిధికి వస్తున్నారే తప్ప వారిలో ప్రకాశమానమైనటువంటి వెలుగు లేదు నాయన. అట్లాంటి వారందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ ఉన్నాను. ఈరోజు నీ నక్షత్రమును చూసి
జ్ఞానులు ఏ రీతిగా నిన్ను ఆరాధించవచ్చారో అయినా ఇదిగో నశించిపోతున్న అనేక మందిని వారు వెలిగి అనేక మందికి వెలుగునిచ్చేవారుగా మారటానికి సహాయం దయచేయమని ఇదేనా మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమేన్.